హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఏంటి ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు అని అనుకుంటున్నారా? ఈ రోజు అయితే ఒక స్పెషల్ అయితే ఉంది. స్పెషల్ ఏంటంటే ఇవాళ శ్రావణి బర్త్డే అన్నమాట. సో మా బ్లెస్సింగ్స్ తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. సో థ్యాంక్ యూ. సో ఏంటంటే ఇవాళ స్పెషల్ ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. సో స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ మన భువనగిరి దగ్గర అయితే మొన్నే ప్రాణప్రతిష్ఠ అయింది. సో మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత విశేషాలు ఏంటి, మొత్తం టెంపుల్ మొత్తం మీకు మంచి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనలీ ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది మనకి భువనగిరి డిస్ట్రిక్ట్ లో అయితే ఉంది. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ అండ్ యాదాద్రి నుంచి అయితే ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ లో అయితే మనకి ఈ టెంపుల్ అనేది అయితే స్థాపించారు. అండ్ చూడండి, ఇక్కడ నుంచే మనకి టెంపుల్ అయితే కనపడుతుంది. చాలా పెద్దగా డిజైన్ చేశారు. ఇది మనకి తిరుపతి తర్వాత నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే మన స్వర్ణగిరియే. ముందుగా అయితే మనకి స్వామి పాదాలను దర్శించుకుంటూ పైకైతే వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతిలో ఎలా అయితే మనం స్వామి పాదాలను దర్శించుకొని నడకదారిలో అయితే ఎలా అయితే గుడికి చేరుకుంటామో ఇక్కడ కూడా అలానే మనకి 108 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట పైకి చేరుకోవడానికి. ఈ 108 స్టెప్స్ యొక్క మార్గంలో మనకి 10 అవతారాలు, దశావతార మండపాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ దశావతారాల మండపాలు. ఈ మార్గం, ఈ 108 స్టెప్స్ మార్గాన్ని అయితే వైకుంఠ ద్వారం అని అయితే అంటారు. ఈ వైకుంఠ ద్వారం దాటిన తర్వాత మనమైతే గుడి ప్రాంగణంలోకి అయితే వెళ్తాము. అక్కడ మనకి ముందుగా వినాయకుడిని అయితే దర్శించుకుంటాము. ఆ తర్వాత మనకి వెంకన్న స్వామి దర్శనానికి అయితే 3 లైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి సర్వదర్శనం ఏదైతే ఫ్రీగా ఉంటుందో, ఇంకోటి అర్చనాల కోసం 50 రూపీస్ పర్ పర్సన్, అండ్ ఇంకోటి అయితే సేవా దర్శనం. ఇవన్నిటి కోసం మనకైతే టికెట్ కౌంటర్స్ కోసం ఒక కాంప్లెక్స్ అయితే ఉంది, వేర్ మనకి ప్రసాదం అక్కడే అవైలబుల్ లో ఉంటుంది. అండ్ బ్యాగేజ్ కౌంటర్ అయితే లేదు, సెల్ ఫోన్ డిపాజిట్స్ కూడా అక్కడే ఉంది. లోపల ఫోటోగ్రఫీ ఇస్ నాట్ అలౌడ్. అండ్ ఆ తర్వాత మనకైతే ఈ గుడిలో చాలా పెద్ద గంట ఒకటైతే ఉందన్నమాట. 1700 కిలోస్ వెయిట్ ఇక్కడితో అయితే చేశారు. ఏషియాలోనే బిగ్గెస్ట్ సైజ్ ఆఫ్ గంట ఇది. ఏ గుడిలో ఇప్పటి వరకైతే ఏ టెంపుల్లో ఇంత పెద్ద సైజ్ అయితే లేదంట. ఇక్కడ మనకైతే 30 ఫీట్స్ లో ఉన్న ఏకశిలా హనుమంతుడు అయితే ఉన్నారు. ఇలాంటి హనుమంతుడి భంగిమ ప్రపంచంలో ఎక్కడా లేదంట. అండ్ ఆ హనుమంతుడి యొక్క మండపం చేయడానికి అది ఒక 120 ఫీట్ హైట్ ఉంటుందంట. ఆ 120 ఫీట్ యొక్క హైట్ ఉన్న మండపాన్ని చేయడానికి ఒక 21 మెంబర్స్ ఆర్కిటెక్ట్స్ అండ్ స్కల్ప్చర్స్ టీమ్ గా ఉంది చేస్తే, అది కంప్లీట్ చేయడానికి వాళ్ళకి 5 years అయితే పట్టిందంట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కోనేరు కూడా ఉందన్నమాట. స్వామివారి జలస్నానాల కోసం ఒక కోనేరు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో మనకి జలనారాయణుడు అయితే ఉన్నాడు. ఇది మనకి ప్రపంచంలోనే రెండోది మన స్వర్ణ కంచిలో ఉన్న జలనారాయణుడు అన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేపాల్లో ఉందంట. అండ్ ఈ జలనారాయణుడి యొక్క విగ్రహం ఏదైతే ఉందో అది దాని యొక్క వెయిట్ వచ్చేసి ఆ స్టోన్ వెయిట్ 25 tons వెయిట్ అంట. గుడిలో ఏ విగ్రహాలు చూసినా కూడా మనకి నల్లరాయితో ఉన్నవే కనిపిస్తాయి ఎక్కడైనా. ఎందుకు అని అంటే నల్లరాయి అంటే చాలా
శ్రేష్టమైనదిగా భావిస్తారంట. అండ్ అది చాలా గట్టిగా కూడా ఉంటుందంట. అందుకే ఏ విగ్రహాలు అయినా కూడా మనకి నల్లరాయితోనే చేస్తారు. అండ్ హనుమంతుడి యొక్క విగ్రహం ఏదైతే ఉందో అది మనకి ఏకశిలా విగ్రహం అని అయితే చెప్పాను కదా. ఏకశిలా విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అది ఎలాంటి జాయింట్స్ లేకుండా ఒకే ఒక రాయిలో చెక్కింది లేదా చేసింది అంటే ఏకశిలా విగ్రహం అని అయితే అంటారు. ఇది వచ్చేసి మనకి సావిత్రి వంటశాల అన్నమాట. ఇక్కడ మనకి నిత్యం అన్నదానం కూడా ఉంటుంది. మోస్ట్లీ సాటర్డేస్ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి హాస్టల్లో మనకి నిత్య అన్నదానం అయితే ఈ సావిత్రి వంటశాలలో అయితే ఉంటుంది. అక్కడ మనకి ఒక చాలా పెద్ద మండపం కూడా ఉంది. ప్రత్యేకమైన పూజలు అలా హోమాలు అట్లాంటివన్నీ చేసుకోవడానికి సౌకర్యంగా ఉండేటట్టుగా అయితే చాలా పెద్దగా అయితే ఏర్పాటు చేస్తారు. అండ్ ఇది మనకి రథం అన్నమాట, స్వామివారి రథం. ఇది మొత్తం మాడవీధి అని అయితే అంటారు. స్వామివారిని ఈ మాడవీధిలోనే ఊరేగింపుకైతే తీసుకెళ్తారు. ఇది అన్నమాట స్వర్ణగిరి వెంకన్న స్వామి యొక్క దర్శనం. నా బర్త్డే రోజు ఈ కొత్తగా ప్రతిష్ఠించిన స్వర్ణగిరి గుడికి వచ్చి వెంకన్న స్వామిని దర్శించుకోవటం నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మిథున బిహైండ్ టేల్స్.